శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా విశేషములను, అందలి ధర్మమర్మములను, తత్వమును మనకు అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము. మాస్టర్ ఈకే గారు సంకల్పించిన కృష్ణ కథా నవలా సప్తకమున 3వ గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినది. ఇందలి కథావస్తువు వ్యాసప్రోక్తములైన భారతము, భాగవతము, హరివంశము, పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి. ఈ గ్రంథములందలి ఘట్టములను సమన్వయించి చేసిన రచన. ప్రత్యేకించి ఈ అధ్యాయములో అసలు ఖాండవవన దహనము ఏమిటి, అందులోని అంతరార్థములేమిటి, అసలు శ్రీకృష్ణుడు అర్జునుడు కలిపి వనమును దహించటము ఏమిటి, అందుకు సహకరించటమేమిటి, ఆ విశేషాలను చూద్దాము. వైశాఖ పూర్ణిమ కౌముదులను దశదిశలా వెదజల్లుచున్న సీతాంశుడు తన ప్రవాహమునందలి అసంఖ్యాకములైన జలబిందువులలో ప్రతిబింబించుట వలన హస్తినాపురి సమీపమున యమునా నదీ ప్రవాహము మృదు నిస్వనముతో కూడిన శశాంకుని జ్యోత్స్నా ప్రవాహము వలె కన్పట్టుచున్నది. దానిని తిలకించి పులకించుచున్న ఒక పవిత్రమూర్తి యా కాళిందీకూలమున నడయాడుచుండెను. అతడు దివ్య పారవస్య భరిత చేతస్కుడై ఒక తిన్నెపై ఆసీనుడయ్యను. చంద్రబింబమును తదేక దృష్టితో తనివి తీరా తిలకించుచున్న అతనికి ఒక్కమారుగా కృష్ణద్వైపాయనుని స్ఫురణ కలిగెను. అంటే వ్యాసుడి స్ఫురణ కలిగిందండి. తన జననమునకును తనయందు వర్ధమానమగుచున్న కృష్ణభక్తికిని మూలపురుషుడగు వేదవ్యాస భగవానుని జన్మదినము అగుట వలన నాడు అతని మనస్సు అప్రయత్నముగా ఆ మునీంద్రుని స్మరణతో నిండెను. వేద ధర్మోద్ధరణమునకై పరాశర మునీంద్రుల దివ్య సంకల్ప రూపముగా సత్యవతీ గర్భమున విష్ణు సన్నిభుడైన వ్యాసుడు ఉదయించుట, తల్లి ఆదేశమున ధర్మరక్షణార్థము తన తపశ్శక్తితో భరతవంశమును నిలబెట్టుట అతని మనమున మెదలెను. వ్యాసుని ధర్మరక్షక తేజమనడి వారసత్వమునంది తదనుగుణముగా వర్తించుచున్న పాండునందనులు అతని ఊహాపథమున సంచరింపసాగిరి. తన సమక్షముననే వారి పెదతండ్రియగు ధృతరాష్ట్రుడు రాజ్యమునగు అర్ధభాగమొసంగు పేర నిస్సారములగు భూములతోడి ఖాండవప్రస్థ ప్రాంతమును వారికి కేటాయించుట మున్నగు వివిధ సన్నివేశములు అతని మనసున తిరుగసాగెను. ఇంతలో ప్రస్తుతము పాండవేయుల పరిస్థితి ఎట్లున్నదను చింత అతని స్వాంతమున అలముకొనెను. అంతటా కొన్ని క్షణములు అతని కన్నులు మూతపడెను. ఇంతలో ఒక చల్లని స్పర్శ అతని మేనును తాకగా మనస్సున ప్రసన్నత ప్రఫుల్లమాయను. అతని మానసాకాశమున వైశాఖ పూర్ణిమా దీధితులు వెల్లివిరిసినవి. వత్స, విదుర అను సుధా మధురమైన పిలుపునకు రోమాంచమునందిన విదురుని నయనములు వివృతములైనవి. వాత్సల్యామృతమును వర్షించు కటాక్షములతో ఎదుట నిలిచిన వేదవ్యాసునకు విదురుడు సాష్టాంగ దండ ప్రణామము ఆచరించెను. అంతా అతనితో కృష్ణద్వైపాయనుడు మృదుమధుర మధుర నిస్వనమున ఇట్లనెను. నాయనా విదురా, నీ మనోగతము నాకు అవగతమైనది. నా నుండి బ్రహ్మ విద్య సంక్రమింపబడిన విజ్ఞుడవు. మూర్తివంతమైన ధర్మమే నీవు. ధర్మ పరతంత్ర జీవులగు పాండుకుమారుల క్షేమము నరయుట నీకు సహజమే. వారి యందు నీకున్నది
ధర్మసమ్మతమైన వాత్సల్యమే గాని వ్యామోహము కానేరదు. తండ్రిని బాల్యముననే కోల్పోయిన వారై పెదతండ్రి గారి అనాదరమునకు గురియగుచు జ్ఞాతుల కుట్రలను ఎదుర్కొనవలసి వచ్చుచున్న పాండునందనులను, రెక్కలు రాని పక్షి పిల్లలను తల్లి పక్షివోలే నీవు కాచుచున్నావు. నీ ఔదార్యమునకు ఇది నిరూపణము. వాసుదేవుని ధర్మ సంస్థాపక వ్యూహమునకు ప్రపన్నులై ఎన్ని ఆపదలు వాటిల్లినను చెదరక నిలిచినట్టి ఆ కుమారులను రక్షించుట అను స్వామి క్రీడలో నేనును నీవును నిమిత్తమాత్రులుగా వర్తించుట మన భాగ్యము. ఇట్లు వర్తించు అవకాశము మనకు స్వామియే ప్రసాదించెను. స్వామికి మనపై గల కరుణకు ఇది నిదర్శనము. మాధవుని రక్షణలో పాండవులకు సదా భద్రమే. పెద్దతండ్రి గారిచ్చిన రాజ్యభాగముతో సంతృప్తులై అతని యందు విధేయులై నిలిచిన వారి ధర్మనిష్టకు మెచ్చిన కృష్ణుడు వారికి వలయు వైభవములను గూర్చు బాధ్యతను తన భుజస్కందములపై వైచుకొనెను కదా. శరణాగతవత్సలుడగు స్వామి వైభవ సంపన్నమగు ఇంద్రప్రస్థపురమును నిర్మింపజేసి వారికి రాజధానిగా ప్రసాదించిన వైనము నీకు విదితమే కదా. పాండవులకు ధర్మనిష్టలో శిక్షణనొసగు నెపమున వారి జీవిత సన్నివేశములను స్వామి ఏతి ఇచ్చుచున్నాడు. వారి ధర్మనిరతికి ప్రపత్తికి పదునుబెట్టుచు వారి సాధనా సోపానములను ఆరోహణమునకు అనుగుణమైన రీతిలో వారికి వలయు సామగ్రిని సమకూర్చుచున్నాడు. తన ఆశ్రితులకు పాండవులను రక్షించు క్రీడలో మనలనే కాక తన అంగభూతులకు దేవతలను కూడా నిమిత్తమాత్రులుగా జగన్నాథుడు గావించిన వైనము నీకిప్పుడు దర్శనమియ్యగలదు. ఏమంటున్నాడండి వ్యాస భగవానుడు? మనల్నే కాదయ్యా, తన అంగభూతులకు దేవతలను కూడా నిమిత్తమాత్రులుగా జగన్నాథుడు గావించాడు అంటున్నాడండి. అదేంటండి, దేవతలను కూడా నిమిత్తమాత్రులుగా గావించాట? చూద్దాం ఏంటో. వ్యాసుడిట్లు పలుకుచుండగా విదురుని కనులు మరలా మూతపడి అతని అంతర్నేత్రములకు ఖాండవ దహన వృత్తాంతము కానవచ్చెను. ఆయన కళ్ళు మూసుకున్నాడండి. లోపల కనిపించింది ఏం కనిపించింది? ఖాండవ దహన వృత్తాంతము కనిపించిందిట. అంతటా కొంతవడికి కనులు తెరచిన విదురుడు బాదరాయణునితో సంభాషణము ఇట్లు ప్రారంభించెను. విదురుడు అంటున్నాడు, మహాత్మా, జగత్కథనే జీవించుచున్న వాసుదేవుడు పాండుసుతులను కూడా అందు పాత్రులుగా మలచుట వారి భాగ్యము. వారి వైవాహిక జీవిత సన్నివేశములందును ఆముష్మిక రహస్యములు గుప్తములై ఉన్నవని తమ అనుగ్రహమున నేను గ్రహించుచున్నాను. శ్వేతకీ నృపతిచే దుర్వాసమునీంద్రుడు నిర్వహింపజేసిన సత్రము వలన అగ్నికి తేజోవిహీనత, వైవర్ణ్యము, వికారము మున్నగు అవలక్షణములు కలుగుటలోని మర్మములను తెలుపవేడుచున్నాను. శ్వేతకి అనేటువంటి రాజుగారు అదిగో యజ్ఞాన్ని చేశాడు కదండి. ఆ యజ్ఞంలో అగ్నిదేవునికి తేజోవిహీనత సంభవించింది, వైవర్ణ్యము సంభవించింది, వికారము సంభవించింది. ఇందులో మర్మములను తెలపవలసింది అంటున్నాడండి. వ్యాస భగవానుడు చెప్తున్నాడు, శుక్రగ్రహము నుండి ప్రసరించిన శ్వేతకిరణమునకు అధిపతి అయిన ప్రజ్ఞ మానవులకు వలసిన జ్ఞానమును, ప్రాణశక్తిని, సంతానోత్పత్తికి వలయు సామర్థ్యమును కలుగజేయు ప్రయత్నమే శ్వేతకి తలపెట్టిన క్రతువు. అదండి, శుక్రగ్రహము నుంచి ప్రసరిస్తాయి. ఏంటవి? శ్వేతకిరణమునకు అధిపతి అయినటువంటి ప్రజ్ఞ. ఏమిస్తుంది ఆ ప్రజ్ఞ? మానవులకు కావలసినటువంటి జ్ఞానాన్ని, ప్రాణశక్తిని, సంతానోత్పత్తికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తుందండి. కనుక ఆ ప్రయత్నము అదేనయ్యా శ్వేతకి తలపెట్టిన క్రతువు అంటున్నారు.
జ్ఞానప్రాప్తికిని ఆహారము స్వీకరించుటకును అధిపతియగు బృహస్పతికి సంబంధించిన కాల వ్యవధానమును అనుసరించి ఆ సత్రము 12 సంవత్సరములు నిర్వహింపబడినది. దీన్ని జూపిటర్ సైకిల్ అంటారు కదండి, 12 ఏళ్ళు అది. అదిగో దాన్ని అనుసరించి 12 సంవత్సరాలు ఆ సత్రము నిర్వహించబడినది. ఆకాశదేహుడగు విష్ణుని నుండి ప్రసరించిన ఆత్మ చైతన్య తేజో అగ్నియే జీవుల సహస్రారమునకు ఆజ్ఞకు నడుమనున్న ఇంద్రయోనియందు జ్ఞానాగ్ని లేక ఆవహనీయాగ్నిగా నెలకొనినది. ఇదిగో ఏమిటండి ఈ అగ్ని? ఇక్కడ అనేక రకాల అగ్నులను చెప్తూ ఉన్నారండి. విష్ణు భగవాను నుండి ప్రసరించిన ఆత్మ చైతన్య తేజో అగ్ని అదే ఇక్కడ నెలకొనినది అంటున్నారండి. ఎట్లా నెలకొందిట? జ్ఞానాగ్ని లేక ఆవహనీయాగ్నిగా నెలకొంది. ఎక్కడా? జీవుల సహస్రారమునకు ఆజ్ఞకు నడుమనున్న ఇంద్రయోనియందు అంటున్నారు. ఆ తర్వాత అండి, దానినే జీవులయందు ఆకలి పుట్టించు ప్రాణాగ్నిగా అవతరింపజేయుటకై శ్వేతకి స్పందనాత్మకమగు రోదసికి అధిపతి అయిన రుద్రుని ఆశ్రయించుటయు అతని అంశగా జనించిన దుర్వాస మహర్షిచే క్రతువు నిర్వహింపబడుటయు జరిగినది. ఇదియే వైశ్వానరాగ్ని అయి జీవుల స్వాధిష్టానమును అధివసించి పనిచేయుచున్నది. ఇగో ఇంకొక అగ్ని చెప్తూ ఉన్నారండి, వైశ్వానరాగ్ని. ఏం చేస్తోంది? జీవుల స్వాధిష్టానమును అధివసించి పనిచేయుచున్నది. అటుపైన ఇదియే జీవులందు సంతానోత్పత్తికి వలయు దక్షిణాగ్నిగా మూలాధారమునందు నెలకొని ఉన్నది. దీనివలన సర్పాగ్ని కూడా సూచింపబడుచున్నది. ఈ విధముగా అధోలోకములకు అవరోహించిన అగ్నియే యక్ష రక్ష పిశాచ సర్పాదుల సంకేతములుగా కలిగిన కామక్రోధాదులచే దుర్వినియోగమునకు గురి అయినది. ఇట్టి దుర్వినియోగము అగ్ని యొక్క వైవర్ణ్యమునకు హేతువైనది. అనగా జీవులలోని ప్రాణశక్తి సన్నగిల్లినది. దుర్వినియోగపరచటం వల్ల ఏమైందండి? ఈ అగ్నిని దుర్వినియోగపరచటం వల్ల ఏమైతుంది? జీవులలోని ప్రాణశక్తి సన్నగిల్లినది అంటున్నారు. ఆత్మజ్ఞానము అస్తమించుటచే ఖండ దృష్టి ప్రబలినది. ఆత్మజ్ఞానం తగ్గిపోయింది, అస్తమించింది అంటున్నారు. దానివల్ల ఖండ దృష్టి అంటే వాడు వేరు నేను వేరు, వేరు చేసి చూసుకోవటం, ముక్కలు ముక్కలుగా చూసుకోవటం, ఆ ఖండ దృష్టి ప్రబలినది. ఆకాశ స్వరూపుడైన అంతర్యామి యొక్క అఖండత్వమునందు అన్యదృష్టిని కల్పించు అధోలోకాధివాసి అయిన సర్వప్రజ్ఞయే తక్షకుడు. అఖండత్వమునందు అన్యదృష్టి, ఇతర దృష్టిని కల్పించేటువంటి అధోలోకాధివాసి అయినటువంటి అదిగో సర్పప్రజ్ఞ, అదే తక్షకుడు. ఇక్కడ తక్షకుడు పారిపోయి తప్పించుకున్నాడని చెప్పాంగా, ఆ వనంలో ఉన్నాడన్నారుగా, అదేనండి. అందువలననే ఇతడు ఖాండవ వనవాసి అయినాడు అని వ్యాసుడు చెప్పాడండి. విదురుడు అంటున్నాడు, ఈ ఖండ దృష్టి తొలగింపబడి అఖండమైన ఆత్మజ్ఞానము పునఃస్థాపితమగుటకే కదా ఖాండవ వన దహనము జరిగినది. చూడండి, ఖండ దృష్టి తొలగాలి అంటే వేరు భావన. అంతటా ఉన్నది పరమాత్మే కదా, ఇంకా వేరు భావన ఎందుకండి? కానీ ఉంటుంది వేరు భావన. దీన్నే ఖండ దృష్టి అంటున్నారు. ఇది తొలగాలి, అఖండమైన ఆత్మజ్ఞానము పునఃస్థాపితం కావాలి. అందుకే ఈ ఖాండవ వన దహనము అంటున్నారండి. ఇక్కడ వ్యాసుడు చెప్తూ ఉన్నాడు. అందులకే భూతత్వ నిలయమైన మూలాధారము నుండి సర్పాగ్ని అయిన కుండలిని శక్తి ఉద్బుద్ధమై భువర్లోకమైన అనాహతమును అధిష్ఠించి ప్రాణశక్తిని పునఃప్రతిష్ఠించి దివ్య ప్రేమను అంకురింపచేయును. భూతత్వ నిలయమైనటువంటి మూలాధారం అండి. ఇక్కడ నుంచి ఈ సర్పాగ్ని అయినటువంటి కుండలిని శక్తి ఉందే, ఇది ఉద్బుద్ధమై
భువర్లోకమైనటువంటి అనాహతాన్ని అధిష్ఠించి ప్రాణశక్తిని పునఃప్రతిష్ఠించి దివ్య ప్రేమను అంకురింపచేస్తుంది. అటు నుండి ఊర్ధ్వగమనమున ఆజ్ఞమీదుగా సహస్రారమును చేరును. అచట తేజరిల్లు జ్ఞానాగ్ని ద్వారమున సమస్త కర్మబంధములు దహింపబడును. ఇదియే జ్యోతిశ్చక్రమున వృశ్చికము నుండి సాధకుని ప్రజ్ఞ వృషభమునకు ఉద్ధరింపబడుట. అనగా విదురుడు అంటున్నాడు, దేవతలలో ప్రథముడైన అగ్ని ఈ కార్యమును స్వయముగా నిర్వహించుటలో సఫలీకృతుడు కాకపోవుట నరనారాయణుల సహాయమును అర్థించుటయందు ఆంతర్యమేమి? అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, అగ్ని అంతర్యామి యొక్క వ్యక్త స్వరూపుడే. జీవుడును అంతర్యామియందు భాగమే అయినను విశ్వాగ్నిని ఆవాహనము చేసుకొని తాను పరిశుద్ధుడగుటకు ప్రయత్నమును జీవుని యందు వర్తించు రూపమున అగ్ని చేయడు. ఈ సాధన జీవుడే చేయవలెను. అదండి, సాధన జీవుడే చేసుకోవాలి, అది అగ్ని చేయడు. అందులకు దైవానుగ్రహము కావలెను. అగ్ని నరనారాయణులను ఆశ్రయించుట అనగా ఇదియే. అనగా పరిశుద్ధుడు అవటానికి కావలసినటువంటి ప్రయత్నము ఇదిగో ఈ సాధకుడే చేయాలి. దానికి నరనారాయణులను ఆశ్రయించాలి. అందువల్ల అగ్నిదేవుడు ఆశ్రయిస్తూ ఉన్నాడు. అప్పుడు విదురుడు అంటున్నాడు, నరనారాయణుల సహాయము కోరిన అగ్ని వారికి దివ్యాయుధ సంపత్తిని ప్రసాదించుటకు వరుణుని అనుమతి కోరుట ఆశ్చర్యజనకముగా ఉన్నది. బావుందయ్యా, నరనారాయణుల సహాయం కోరాడు, కనుక వాళ్ళకి దివ్యాయుధాలని ఇవ్వాలంటే ఈ అగ్నిగారు వరుణుని అనుమతి కోరారు. ఇదేమిటండి అని అడుగుతున్నాడు విదురుడు. వ్యాసుడు చెప్తున్నాడు, అధః ప్రకృతిలోనికి పతనమైన జీవుని దుష్కర్మ ఫలితములను అతని దేహమునందు వర్తించు దేవతలు కూడా అనుభవింపవలసి ఉండును. కనుక ఈ దుష్కర్మ ఫలితాలు ఉన్నాయి కదా, మనం చేసుకున్న దుష్కర్మ ఫలితాలు, ఇవి మన దేహమునందు వర్తిస్తున్న దేవతలు కూడా అనుభవించాలటండి. దాని నుండి వారు విముక్తులు కావలెనన్నచో జీవుడు పరిశుద్ధుడు కావలెను. అతనిని అందుకు వలయు సాధన చేయువారు ప్రేరేపింతురే కానీ వారుగా ఏమీ చేయరు. ఆ దేవతలు ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు, అంతేగాని వారుగా ఏమీ చేయరు. దేవతలు పరోక్ష ప్రియులు కదా. సాధన మార్గమున జీవప్రజ్ఞ ఊర్ధ్వలోకములను మరల పొందినప్పుడు ఆ దేవతలే అతనికి వలసిన దివ్య సంపదలను ప్రసాదింపగలరు. వరుణుడు సృష్టి యొక్క అవ్యక్త స్థితికి అధిపతి కావున, ఇక్కడ ఏమంటున్నారండి, వరుణుడు సృష్టి యొక్క అవ్యక్త స్థితికి అధిపతి అటండి. అందువలన అవ్యక్తములో దాగిన ఏ సంపత్తి అయినను వ్యక్త స్థితిలోనికి కొని తేబడుటకు అతడు అనుమతింపవలయును. వ్యక్తమైన స్థితిలో విశ్వము యొక్క భాగములందు నిహితమై ఉన్నవాడు అగ్ని కావున అతడే సాధన సామగ్రిని జీవునకు ప్రసాదించువాడు. అప్పుడు విదురుడు అంటున్నాడు, నరునికి అతనితో పాటుగా అవతరించిన నారాయణునకు అగ్నిదేవునిచే ప్రసాదింపబడిన దివ్యాయుధములు వేనికి సంకేతములై భాషించుచున్నవో తమ నుండి తెలియగోరుచున్నాము. బాగుందయ్యా, ఆయుధాలు ఇచ్చాడు. ఈ ఆయుధాలు దేనికి సంకేతములు అని అడుగుతున్నాడండి. దివ్యాయుధములట. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, రథము శరీరమునకు సంకేతము. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదండి, రథము అంటే శరీరము. ఇతట శరీరధారి అయిన అర్జునునకు దైవ కార్య నిర్వహణకై వలయు దివ్యత్వ మహిమను అది ప్రసాదించునట్టిది. దానికి పూంచిన తెల్లని గుర్రములు విషయలాలసతకు అతీతములగు స్వచ్ఛమైన ఇంద్రియములకు సంకేతములు. తెల్లని గుర్రాలంటే ఏంటి? విషయలాలతకు అతీతములైనటువంటి అదిగో స్వచ్ఛమైన ఇంద్రియములు. రథమునకు కూర్పబడిన కపిధ్వజము చాంచల్యయుతమైన చిత్తమునకు సంకేతము. కానీ
ప్రస్తుతము అర్జునున కొసంగబడిన ధ్వజలాంఛనము దివ్యవానరము కావున, ఆ వానరమేంటి? హనుమంతుడు కదండి. అందువల్ల దివ్యవానరము కావున అది వృత్తి నిరుద్ధమైన చిత్తమునకు సంకేతము. పార్థుల కొసంగబడిన గాంధీవము వికసించిన షట్పద్మములతో విరాజిల్లు వెన్నెముకకు సంకేతము. 6 పద్మాలతో అంటే షట్చక్రములు అంటారు కదండి. వికసించిన అంటున్నారు, పైగా వికసించిన షట్పద్మములతో విరాజిల్లు వెన్నెముకకు సంకేతకము. అక్షయములైన దివ్యానుభూతులకు నిలయమైన అంతఃకరణమే అతనికి ప్రసాదితమైన అక్షయతూణీరము. అక్షయతూణీరమును ఇచ్చాడన్నారు కదండి. ఏమిటండి అక్షయతూణీరము అంటే? అక్షయములైన దివ్యానుభూతులకు నిలయమైనటువంటి అంతఃకరణము. దేవదత్తము దేవునిచే జీవునకు ప్రసాదింపబడిన నాదమునకు సంకేతము. అదియే పార్థునకు అగ్నావరుణుల ద్వారమున ఉపదిష్టమైన ప్రణవనాదము. దిక్కులను, ఆకాశమును, కాలమును చక్రవ్యూహముగా నడిపించు నారాయణ తేజమే సుదర్శనము. అదిగో సుదర్శన చక్రం అంటే ఏంటో చెప్తూ ఉన్నారండి. దిక్కులను, ఆకాశాన్ని, కాలమును నడిపించేటువంటి నారాయణ తేజము ఎలా నడిపిస్తుంది? చక్రవ్యూహముగా నడిపించు నారాయణ తేజము. అదిగో అదే సుదర్శనము. దానినే శరీరధారియగు కృష్ణునకు చక్రాయుధముగా అగ్ని సమర్పించెను. కౌమోదకి అనగా యక్షరక్ష పిశాచ శక్తులను దునుమాడి సాధకునకు మానసిక భయమును తొలగించి శరీరమునకు స్వస్థత గూర్చు శక్తి అని అర్థము. అనగా అప్పుడు విదురుడు అంటున్నాడు, సురపతి అయిన ఇంద్రుడు మొదట ఖాండవ వనమునందు నివసించు యక్షరక్ష పిశాచాదులను కాపాడుచు ఖాండవ దహనమునకు విఘాతము కల్పించుటకు గల కారణమేమి? అతడే నరనారాయణులచే పరాజితుడైన పిదప వారి యందు ప్రసన్నుడై వారికి వరప్రదానము సేయ ఉద్యుక్తుడగుట చిత్రముగా ఉన్నది. ఇంద్రుడు మొట్టమొదట వాళ్ళతే పరాజితుడయ్యాడు కదండి. మళ్ళీ ప్రసన్నుడై వాళ్ళకే వరం ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. ఇదేమిటి చిత్రంగా ఉందని అడుగుతున్నాడు. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, ఇంద్రియములతో కూడిన మనస్సునకు అధిదేవతయే ఇంద్రుడు. ఈ మనస్సునకు అధిదేవత అండి ఇంద్రుడు. చిత్తము విషయలోలురైన మానవులలో కామక్రోధాదులకు అధీనమై వర్తించును. ఈ స్థితిలోనిది ఖండదృష్టిచే బంధింపబడును. ఈ కామక్రోధాదులకు అధీనమైనటువంటి చిత్తం ఎట్లా ఉంటుందండి? ఖండదృష్టిచే బంధింపబడును. ఖండదృష్టి అంటే అంతటా ఉన్నది భగవంతుడు, అది చూడలేక భేదాలు పెట్టుకుంటాం మనం. వాడు వేరు, నేను వేరు, అనేక అడ్డంకులు పెట్టుకుంటాం. కులాలని, మతాలని, ప్రాంతాలని, వర్గాలని. దీన్ని ఖండదృష్టి అంటున్నారు. ఖాండవ వనమందలి అధోలోక వాసులను ఇంద్రుడు కాపాడ యత్నించుట అనగా ఇదియే. జీవుడు ఊర్ధ్వరేతస్కతను సాధించినప్పుడు జితేంద్రియుడగును. అట్టి స్థితిలో ఆ చిత్తమే అతడు భగవదున్ముఖుడగుటకు ఉపకరించును. కనుకనే భవుని గుర్చి తపము గావించి దివ్యశక్తులను పొందుటకై దేవేంద్రుడు పార్థుని ప్రేరేపించుట జరిగెను. జగన్నాథుడగు కృష్ణుడు దేవనాథుడైన ఇంద్రుని వరమగుట అందు ఒక వ్యంగ్యమున్నది. అది ఏమనగా, జీవుని అధః ప్రకృతి వైపు ఆకర్షింపకుండా ఎల్లప్పుడూ పరమాత్మయగు తన వైపునకు ఉన్ముఖునిగా అతని చిత్తము నిలుపుమని అర్థము. అప్పుడు విదురుడు అంటున్నాడు, భగవానుడగు శ్రీకృష్ణుడు సకల జీవ హితైషి కదా, మరి ఈ ఖాండవ దహనమునందును అట్టి అంశమేదైనను ఉన్నదందురా అంటే అప్పుడు వ్యాస భగవానుడు అంటున్నాడు, ఖాండవ వనసీమ దుష్టశక్తులకు ఆలవాలమగుటయే కాక ప్రజలకు నిరుపయోగములు హానికరములు అయిన వృక్షజాలముతో నిండి ఉండెను కదా. అంటే దుష్టశక్తులు
హానికరములైన వృక్షజాలము దాంతో నిండి ఉండండి ఈ ఖాండవ వనము. అది దహింపబడుట వలన దుష్టశక్తుల నుండి విముక్తి లభించుటయే కాక జనులకు ఆవాస యోగ్యముగను మరియు సస్య సమృద్ధికి అనుకూలముగను మారినది. మరి ఒక విశేషము ఏమనగా పరతత్వ చిహ్నములకు వజ్రము, హలము, కులిశము, శంఖచక్రములు, కల్పవృక్షము, ధ్వజము, ఛత్రము, సుధాకలశము మున్నగు వానితో అలంకృతములకు దేవదేవుని పాదముల స్పర్శతో యుధిష్ఠిరుని రాజ్యమునందలి భూమి అంతయు రోమాంచమునొందిన సాధ్వి వలె విరాజిల్లినది. శ్యామసుందరుని కటాక్షముల నుండి వెళ్ళి విరిసిన కరుణయే వర్షామేఘముల వృష్టి అయి ఆ ప్రాంతమును సుభిక్షము గావించును. అప్పుడు విదురుడు అంటున్నాడు, మయుడు యుధిష్ఠిరునికి సభను నిర్మించి ఇచ్చుటలో ఏదైనా ధర్మసూక్ష్మము ఇమిడి ఉన్నదా? మయసభ దేనిని సంకేతించుచున్నది అంటే అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, మయునకు ఉపకారము గావించినది విజయుడు. అందుకు ప్రతిఫలముగా మయునుచే నిర్మితమైన సభను యుధిష్ఠిరునికి చెందునట్లుగా శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించి ఇచ్చుటలో గల ధర్మసూక్ష్మము ఏమనగా, యుధిష్ఠిరుడు అగ్రజుడు మాత్రమే కాక ప్రభువు కూడా కదా. నరుని సత్కర్మ యొక్క ఫలము అతనికి వ్యక్తిగతముగా గాక అతని యందుగల ధర్మమునకే చెందును. ఈ సత్కర్మ యొక్క ఫలితము అంటే మంచి పని యొక్క ఫలితము వ్యక్తిగతముగా గాక అతని యందు ఉన్న ధర్మానికి చెందుతుందటండి. మయసభ నరుని స్థూల దేహమునకు సంకేతము. అంటే కనిపించే ఈ దేహం ఉందే దానికి సంకేతంట మయసభ. దీనిని నిర్మించిన మయుడు స్థూలదేహముల నిర్మాణమును నిర్వహించు ప్రజ్ఞ. మయుడు అంటే ఎవరండి? ఈ బయటికి కనిపించే ఈ దేహం ఉందే దానిని నిర్మించుటకు నిర్వహించేటువంటి ప్రజ్ఞ అటండి. ఇట్టి నిర్మాణమునకు వలసిన సామగ్రిని అతడు బిందుసరము నుండి కొనివచ్చెను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ నిర్మాణం? మైసభ నిర్మాణం చేయడానికి కావలసిన సామగ్రిని అంటే బిందుసరము నుండి అన్నారు. ఏమిటి బిందుసరము? తల్లిదండ్రుల శోణిత శుక్రముల సమ్మిళితమగు బిందువే ఈ బిందుసరము. బిందుసరం అంటే ఏం లేదండి, తల్లి తండ్రి వీళ్ళ శోణిత శుక్రముల సమ్మిళితము ఆ బిందువు, అదిగో అదే ఈ బిందుసరము. అక్కడి నుంచి ఈ స్థూలదేహ నిర్మాణానికి కావలసినటువంటి ప్రజ్ఞ తీసుకొచ్చాడు. స్థూలదేహం అక్కడి నుంచి ఏర్పడుతుంది. అప్పుడు విదురుడు అంటున్నాడు, ఇంతటి శుభం పరంపరను విజయునికి యుధిష్ఠిరునకు వారి ప్రజలకును సమకూర్చిన శ్రీకృష్ణునికి ఏ విధమైన ఫలితము ప్రాప్తించినది? వ్యాసుడు అంటున్నాడు, ఖాండవ దహనానంతరము యమునా తీరమున నడుచుచున్న కృష్ణార్జునులకు తేజస్వినియగు ఒక కన్య కనిపించినది. తాను సూర్యపుత్రిననియు తన పేరు కాళింది అనియు తాను కృష్ణునే వరించితిననియు తెలిపినది. అంతటా అర్జునుడు ప్రార్థింపగా పురుషోత్తముడు ఆమెను స్వీకరించి తనతో ద్వారకకు గొనిపోయి పరిణయం ఆడెను. వ్యాస విదురులకు ఒకమారు వైశాఖ పూర్ణిమ కౌముదులతో వెలుగొందుచున్న ఆకాశమునందు కళ్యాణ కృష్ణుని శృంగార రూపము సాక్షాత్కరింపగా పారవస్యమున వారి నయనములు నిమీలతములయ్యను. కొంతవడికి విదురుడు కనులు తెరచి వ్యాసమునీంద్రుడు అంతవరకు నిలిచి ఉన్న తావునకు నమస్కరించి గృహోన్ముఖుడయ్యను. అంటే వ్యాస విదురుల సంభాషణగా చక్కగా ఈ కథా వృత్తాంతాన్ని మనకు తెలియచేశారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున మనము 23వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.